ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అద్దంటుంటే కూడా మన రేవంత్ సారు హెచ్సియు భూముల మీద పడి బుల్డోజర్లను తెప్పించి అడవిని నరికి భూములు గుంజుకుంటుంటే నాకు ఆఖరికి అనుమానం కొట్టింది. నా కన్ను అదులుతూనే ఉన్నది. లేదో కథ ఉన్నది, లేకుంటే గంతమంది మరలా పడ్డా కోర్టులు చెప్పినా రేవంత్ సారు ఎందుకు జిద్దుతో ఉంటాండు అని అనుకున్నట్టుగానే ఇంట్లో పెద్ద కథనే ఉన్నదని తేలిపోయింది. వల్ల పెద్ద కుంభకోణమాట కాదు ఇది. ఒకటి కాదు రెండు కాదు, 10,000 కోట్ల రూపాయలు జేబులేసుకునే ఉపాయమట. అగో మన రామన్న కుల్లంకుల్ల బయట పెట్టిండు, చూడాలి మీరందరూ. అమ్మా పెద్ద ప్లానే. దాల్ మే కుచ్ కాలా హే అని అనుకుంటూనే ఉన్నా. యూనివర్సిటీ భూములు గుంజుకునుడు ఇదేదో మందిని ఉద్ధరించేటెందుకో, లేకుంటే తెలంగాణ ఏదో డెవలప్మెంట్ చేసేటెందుకో కాదని. అసలు దీని అనుకున్న అసలు సిసలైన చీకటి కథ ఏందో మన రామన్న మాటలల్లా ఇనుండ్రి మీరే. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనకి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు. కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. ఇన్నరా, ఇది ఎసాంటి మోసమో. సినిమా అంతా రేవంత్ సార్దేనట. సారు వారు మంచిగా పువ్వు పార్టీతోని చేతులు కలిపిండు, భూముల రేట్లు మార్చిండు, లేని విలువను చూయించిండు, డైరెక్ట్ పెద్ద బ్యాంకు ఆర్బీఐనే మత్పరిచ్చిండు, భూమిని కుదబెట్టిండు, 10,000 కోట్లు నొక్కుడు పెట్టిండు. ఏదో నోటి మాటతోని కాదు చెప్పేది, ఆధారాలతో సహా బయట పెట్టిండు మన రామన్న. అసలు మన భూములను అడ్డికి పావు షేర్ లెక్కనే కుదబెట్టి 1,000 కోట్లు ఆయన జేబులేసుకున్నాడు. ఇక అడ్డదారిల లోన్లు కూడా తెచ్చిండట రేవంత్ సారు. మరి ఇచ్చినోడు ఎట్లిచ్చిండంటే అదే మ్యాజిక్. ఐసిఐసిఐ బ్యాంక్ అని కథ ఇదంతా. మనసుంటోళ్ళు 1,00,000 2 లక్షలు లోన్ అడిగితేనే ఈ పేపర్ కావాలి ఆ పేపర్ కావాలి అని గిర్ర తిప్పిస్తారు. కానీ రేవంత్ రెడ్డి సారు అడగంగానే పేపర్ లేదు, గవాయి లేదు, రూళ్ళు లేవు, ఏం లేవు. అప్పనంగా 10,000 కోట్లు చేతిలో పెట్టిరట బేంకోళ్ళు. ఇక చెప్పుర్రి కథ. ఇక రేవంత్ సార్ మోసానికి ఒక బీజేపీ ఎంపీ హిమ్మత్ ఇచ్చి ఆయననే దగ్గరుండి ఒక బోకర్ కంపెనీని పట్టుకొచ్చి కమిషన్ల లెక్కలు మాట్లాడుకొని పెద్ద బ్యాంకును కూడా ఏప్రిల్ పూల్ చేసిర్రు. అందరు కలిసి హెచ్సియు భూములను పొతం పెట్టే కుట్రేషం వేసిర్రు. ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజమని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి. చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా. బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ, దేశాన్ని మిస్లీడ్ చేస్తూ, ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. 5,239 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లను చూపెట్టారు మొదలు. ఆ తర్వాత ఇంకా విచిత్రంగా ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్ల బ్రోకర్కి ఇచ్చినారు. మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు.
ఇక రేవంత్ సార్ ఎత్తన్న ఈ పుణ్యకార్యానికి ఈ ఆంధ్రజ్యోతి పేపరు తందానా తానా అని డప్పుగొట్టుడు. రేవంత్ సార్ చేసేది కరెస్టే, అసలు హెచ్సియుకి గిన్ని గనము భూములు ఎందుకు అని రోజుకో రాత రాస్తాండు. కానీ మనం ఊకుంటామా? ఈ రాతల ఎనుకున్న అసలు మతలాబును బయట పెట్టినాం. నాలుక గరుచుకున్నాడో ఏమో, ఇజ్జత్ పోతుంది అనుకున్నాడు కావచ్చు. అబద్ధాన్ని 10 మాటలు చెప్తే అదే నిజమైతది అని అనుకున్నాడు అయి ఉండాలి. తెల్లారి కూడా మళ్ళా గవ్వే రాతలు. రేవంత్ సార్ ను మళ్ళా ఎన్కేస్ కచ్చుడు. ఇక ఈ ఆంధ్రజ్యోతి పేపరోడు ఇప్పుడు ఏమంటాండయ్యా అనంటే, దునియాలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలల్లా సగం యూనివర్సిటీలకు 500 ఎకరాలంటే తక్కువనే భూమి ఉన్నది. అసాంటిది హెచ్సియుకి ఎందుకు ఉండాలి? వాటికంటే ఈ యూనివర్సిటీ ఏమన్నా తోపా? గంత మంచిగా చెప్తారా పాఠాలు? అసలు అవసరమే లేదు. బుల్డోజర్లు మళ్ళా దిగవలసిందే, భూములు గుంజుకోవాల్సిందే అన్నట్టు రాతలు రాసిండు. కాదల్లా ఏదో యూనివర్సిటీకి తక్కువ భూమి ఉంటే మన హెచ్సియుకి కూడా గట్లనే తక్కువ భూమి ఉండాలనా? అసలు యూనివర్సిటీకి భూములుంటే వీళ్ళకేమైతుంది? ఇదే మాట ఇన్ని గనము భూములొద్దు అని ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీల గురించి చెప్తాడా మన రేవంత్? గిన్ని గనం భూములొద్దు అని ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీల గురించి చెప్తాడా మరి ఆంధ్రోళ్ళ? చెప్తాడా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? ఏమో ఏందో మన మీద వాడు ఏడుస్తున్నారేంది, మన భూముల మీద మిట్కుడేంది కథకున్న వాడెత్తు. అవుగని మన చెయ్యి పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎంత మందికి నౌకర్లు వచ్చినాయి వాళ్ళ చెప్పుండ్రి. రేవంత్ సారు ఎన్ని పరీక్షలు పెట్టిండు, ఎన్ని నౌకర్లు ఇచ్చిండు. అసలు వద్దంటుంటే కూడా ఉద్యోగాలే ఉద్యోగాలు, నౌకర్లే నౌకర్లు, నౌకర్లే నౌకర్లు అన్నట్టే ఉంటున్నదట కాదల్లా మన తెలంగాణలా. అయ్యో మన రేవంత్ సార్ చెప్తలేడా? అసలు నన్ను అడిగితే తెలంగాణలో ఎవ్వరు కూడా నౌకర్ లేకుండా లేనే లేరు, అందరికీ నౌకర్లు ఉన్నాయి, ఇక నోటిఫికేషన్లు ఇచ్చుడే వేస్ట్ అన్నట్టే చెప్పుకుంటారు కథ. సరే, ఇక మరి సర్కారు వారి ముచ్చట్లు ఏ పాటు కరస్టో, అసలు ఉద్యోగాలతోని ఎంత ఖుషీగా ఉన్నారో విద్యార్థులు. ఏది ఓ మలక చూసేసొద్దాం, నడువురమ్మ. మొన్నోసారి మన ప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారు వారు నౌకర్ల గురించి ఏమన్నాడో మల్లక ఇని తరించుర్రి. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. అసలు ముచ్చట చెప్తా గాని నేను, అరే నవ్వకుండ్రుల్లో సీరియస్ మ్యాటర్ ఆయ్, లేకుంటే రేవంత్ సార్ కోపం వస్తుంది. ఇక గట్లనే మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు వారి నోటి నుంచి జాలు వారిన ఆనిముత్యాలు కూడా మళ్ళా యాద్ చేసుకోర్రి. ఆగుర్రి, నేనే యాద్ చేపిస్తా. ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే, ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. మస్తు నవ్వొస్తున్నది కాదల్లా. అసలు ఈ నోటిఫికేషన్ లేంది, నౌకర్ లేంది, గిన్ని గనమా మాతోనైతే లేదు. ఇక చాలు మహాప్రభో, ఇక చాలు ఎక్కువైపోయినాయి అని నిరుద్యోగులే ధర్నాలు చేసే కాడికి వచ్చిందట. అట్లా చెప్పిండు కాదల్లా. ఇక ధర్నాలు కూడా చూడండి మరి. చూసినావా ఎంతమంది ఎగబడతాన్రో? రేవంత్ సారు, ఓ బట్టి సారు, వీళ్ళు నౌకర్లు ఇక మాకద్దు, వాయిదా వేయుర్రి అని ధర్నా చేస్తలేరు సారు. నెలకు 10,000 ఇచ్చినా మంచిదే, కమస్కం ప్రైవేటు కొలువన్న కావాలి అని తనలాడుతున్నారు సారు. అవల్లా మన వరంగల్లా జాబు మేళా పడ్డది, ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. అట్లా అని నెలకు లక్షల రూపాయలు ఇచ్చే నౌకర్లు కావు. సేల్స్ మేను, డెలివరీ బాయ్, ఎలక్ట్రీషియను, అకౌంటెంటు,
కంప్యూటరు ఇగో గిసంటి అన్నట్టు 10,000 20,000 జీతాలు ఇస్తారట. ఇక ఈ నౌకర్ల కోసం పాపం ఇగో ఈ నిరుద్యోగులు ఇగో ఇట్లేగా పడ్డరు. అంటే చూడురోళ్ళ మన రాష్ట్రంలో ఎట్లున్నదో నిరుద్యోగం పరిస్థితి. ఓ దిక్కు రేవంత్ సారు బట్టి సారేమో మాటలు కోటలు దాటిస్తా అంటారు, మస్తు ఉద్యోగాలు నౌకర్లే వద్దు అని ధర్నాలు చేస్తాను అని. ఇక ఇంకో దిక్కేమో పరిస్థితి గిట్లున్నది. అట్లుంటాయి మరి మన పెద్ద సార్ల ముచ్చట్లు. అనగనగనగా ఒక ఊరవతల ఒక జంగలు. ఇక ఆ జంగలు కాడికి కొందరు తునికాకులు ఏరడానికి పోయిర్రోల్లా. అప్పుడే పొద్దుమీకింది. అటు ఉరుములు మెరుపులతోని వాన, ఇంకో దిక్కు అడవిల సప్పుళ్ళు. మెల్లగా చీకటి పడతాంది. అంతల్నే పనికి పోయిన అక్కలు అడవిల్నే తప్పిపోయిర్రు. వెనక చీరేమైందో చూడాలి మీరు. ఓయమ్మో చూడురమ్మా. నిజంగా ఇది సాహసమే పోరి. పోలీసులను శబ్బాష్ అనవలసిందే. ఈడ 4 అక్కలు ఉన్నారు కదా, రాధా, లింగవ్వ, లక్ష్మక్క, సరోజ. ఇల్లు బేత్తారన్నాడు జంగల తప్పిపోయిరుల్లా. రాత్రంతా జంగలనే ఉన్నారు. ఎట్లనో చెప్తావురి. అయితే నిర్మల్ జిల్లా మావడ మండలము కప్పస్ ఊర్లో ఉండే ఆడోళ్ళు బేస్తారన్నాడు తునుకాకు దెంపేదందుకు అటు జంగల్ మొక్కన పోయిరు. పొద్దెక్కింది, అంతలే వాన పడ్డది. ఇక చెప్పున పోవాలన్న తొందరలా సగం మంది దోవ తప్పిరుల్లా. చీకటి పడ్డది. ఈ 4గురికి తోవ కానవల్లే జంగలనే తిరుక్కుంటున్నారు. కడుపులు వచ్చి ఊరోళ్ళకు పోలీసులకు వచ్చి చెప్పిరు. ఇక వాళ్ళు ఊరోళ్ళు కలిసి పొద్దుమీకి సంది అడవంతా దేవుడు ఆడిరు. కానీ దొరకలే. కానీ 4 ఆడోళ్ళు అడవిలో తప్పిపోయారంటే ఇంట్లోళ్ళకు ఎంత భయం అవుతుందోళ్ళ. చీకటి పడ్డా ఇంటికి రాకుంటే ఎట్లా అనిపించాలి? అసలు తప్పిపోయిన వాళ్ళు ఎంత భయపడాలి కదా. వామ్మో తలుసుకుంటా అంటే నాకే భయం అవుతుంది. ఇక రాత్రైనా దొరకకపోయే వరకల్లా తెల్లారగట్ల డ్రోన్లు GPS-లతోని మళ్ళీ అడవంతా ఎంకులాడితే లాస్ట్కు దొరికిరు. అగో వీళ్ళే వాళ్ళు. ఏమైందక్క గట్లెట్లా తప్పిపోతిరి? మూలు బాగా అయింది సార్, పొద్దు పోయింది. మాకు శోభ అర్థం కాలేదు. ఇక అటు ఇటు పోకుంటే ఎటు పోయినా లేదని అక్కడనే ఉన్నాం. ఇక నిజంగా ఈడ పోలీసులను తారీఫ్ చేయవలసిందే. ఈడ జిల్లా ఎస్పీ జానకి మేడం కష్టం తన్లాట కూడా ఉన్నది. మేడమే రంగంలోకి దిగింది, వాళ్ళ కోసం ఎంకులాడింది. ఈ తప్పిపోయిన వాళ్ళు గంత పెద్ద అడవిలో కూడా గుండె నిబ్బరంతో ఉన్నారంటే వాళ్ళను కూడా మెచ్చుకోవాల్సిందే కదా. చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము, మీతో పాటు వెళ్ళి అడవిలో ఎక్కడం ఇదంతా జరుగుతుంది. 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది, మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది, వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది. వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయింది. దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి తర్వాత GPS యూజ్ చేసి వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. అంతా మంచిగా జరిగింది. మీ ఊరు వాళ్ళే మీకు మళ్ళీ సేఫ్గా అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పట్లో నేను 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక బెదిరిచ్చేది అనల్లా. జంబ్లింగులు అవుతుంటాయి, స్క్వాడ్లు వస్తా అంటారు, ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు వస్తాడు, షిట్టీలు దొరికితే మాత్రం కథమే అని అనేది. అసలు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఎవలబ్బా, ఎట్లా వస్తాడు కావచ్చు? ఫ్లయింగ్ అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తాడా, సుడిగాలి లెక్క మొగులు మీదికే ఊడు పడతాడా అని అనుకునేది. కానీ వచ్చింది లేదు, పట్టింది లేదు. కానీ ఒక పరీక్ష సెంటర్కు మాత్రం మొగుల మీదకి వెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందట. ఇక మరి మనం కూడా పోయి ఓ మల్కా దర్శనం చేసుకొని వద్దామమ్మ, రండి. నిజంగా పరీక్ష సెంటర్లకు ఫ్లయింగ్ స్క్వాడ్లు వస్తారు అని అనంగిన్న కానీ ఫ్లయింగ్ స్క్వాడ్లు అంటే గిట్లుంటారని అస్సలు అనుకోలేదు. వాళ్ళ ఆగో చూస్తారా మీరు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ను? ఆగో బండ్ల మీద ఉన్నది కనబడుతుందా? గద్దనేనోళ్ళ ఫ్లయింగ్ స్క్వాడ్ అర్థం కాలేదా? అయితే ఇప్పుడు అంతటా పరీక్షలు నడుతున్నాయి కదా. కేరళలో కూడా 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి. పిల్లలందరూ వచ్చారు హాల్ టికెట్లు పట్టుకొని. ఇక పరీక్ష స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడే ఒక గద్ద వచ్చింది. ఒక పిల్లగాని హాల్ టికెట్ను దనుకపోయింది. అరే
వెళ్దామంటే చూడు ఎత్తుకపోయి ఆరామ్స్ ఎట్లా చూస్తాందో దాని కాలకాడున్నది పిల్లగాని హాల్ టికెటే. ఇక ఎప్పురి కథ పరీక్ష రాయాలంటే హాల్ టికెట్ కావాలి. ఆ హాల్ టికెట్ నేమో గద్ద దనకపోయింది. ఇక ఒక గోస కాదు, ఇక దాన్ని బతలాడుకున్నారు, దండం పెట్టిరు. ఇక గద్ద కూడా మనసులో పాపం అనిపించచ్చు. అసలే పరీక్షలాయే పోరని జీవితాన్ని ఎందుకు బర్బాద్ చేయాలని మనసులో అనిపించినట్టున్నది. ఇక జరిసేపటిగా హాల్ టికెట్ ని విడిచిపెట్టింది. ఏ మాటకు ఆ మాటనోళ్ళ ఎవరన్నా మన వస్తువులను సామాన్లను కోడిపిల్లలను ఎత్తుకపోతే గద్దెలక దనకపోయారనుకుంటాం. భూములను కబ్జా చేసిన పెద్దోడు కాదు వాడు పెద్ద పెద్ద గద్ద అని అంటాం. కానీ నిజంగానే గద్దచ్చి హాల్ టికెట్ ఎత్తుకపోయి జరిసి భాగవాగ జగన్నాథం చేసింది. ఏ మాటక ఆ మాటేనోళ్ళ పెళ్ళి అంటేనే అదొక పెద్ద రామాయణం, అవునా కాదా? అసలు ఈ కాలం ఎట్లున్నదోళ్ళ చెప్పుండ్రి. పుస్తెలు గట్టి పెళ్లి పిల్లను అత్తగారింటికి జాగదోలేదాక లగ్గం అవుతుంది అన్న గ్యారంటీ లేనే లేదు. కొన్ని అయితే పూలు పండ్లు వరపూజలు అయినాక క్యాన్సిల్ అవుతాయి. ఇక ఇంకా కొన్ని పెళ్లిళ్ళు అయితే పీటల మీదనే క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. అయ్యో ఏంది మల్లీశ్వరి పెళ్లి క్యాన్సిల్ అని అనబడితివి, జర మంచి ముచ్చట్లు చెప్పరాదు అని అనేరు. పాండ్రైతే మనము ఒక పెళ్లి ఇంటికి పోదాం, పెళ్లి పీటల మీదనే పెళ్లి పిల్లగానికి సుక్కలు అంటే ఎట్లుంటాయో చూయించిందంట. మీరు కూడా చూడండి మరి ఓ మల్క. గిదేగా ముచ్చట ఏందంటే ఈడ లగ్గమైతుంది కదా, పెద్దోళ్ళు కుదిరిసిన పెళ్లి పిల్లగాడు స్టేజ్ మీద కూర్చున్నారు. ఇక పిల్లగాడేమో ఆమె మెడల దండేద్దామని చూస్తుండు. కానీ మీరు చూడవలసింది పెళ్లి పిల్లను. అమ్మగారు ఏం చేస్తానులంటే టీవీలో చూస్తున్నా నేనే దడుచుకున్నా. ఇక పెళ్లి పిల్లగాని పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. ఎనుకున్న మనిషి అయితే దయ్యమే వచ్చింది అనుకున్నాడు కావచ్చు. గుండె పోటొచ్చినంత పని అయింది ఆయనకు. మరి పెళ్లి పిల్ల గిట్లెందుకు చేసింది కావచ్చు. కరెక్ట్ లగ్గమయ్యి వాళ్ళకే గిట్లెందుకు అయింది? కావాలనే చేసిందా లేకుంటే ఈమెకు అమ్మవారికి ఇట్లా ఊనిందా? ఏందో ఏమో పట్టు. పెళ్లికి ముందే పెనుటికి అమ్మవారు అవతారం చూస్తే ఇక పెళ్లి అయిపోయినాక ఇంకేనా అవతారాలు చూడవలసి వస్తుందో ఈయనే పాపం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడంతా మన ట్రంప్ సార్ వారి కథనే నడుస్తుంది కదా. ట్రంప్ సారు మాట్లాడితే స్టాక్ మార్కెట్ల గీత కిందికి మీదికి అవుతుంది. దునియా అంతా ఆగమాగం చందన అవుతుంది. ఆయనేమో ఉండే కాడ ఉండక ఈ దేశం మీద ఈ టారిఫు, ఆ దేశం మీద ఈ పన్ను అని గులువుకుంటుంటాను. అయితే ట్రంప్ సార్కు చైనా అంటే ఎందుకో బాగా షీదర పుడుతుందోళ్ళ. మరి చైనోడేమన్నా చిన్నోడా? ట్రంప్ సార్నే కలమాకు లెక్క తీసి అవతల వరెత్తాండు. ఈ స్కూల్లో కదా పోరగాన్లు నువ్వు బల్పం చుంచుతావా? ఆగాగు అయితే నేను నీ పలక ఇరగొడతా అని ఎట్లా చేస్తారో ఇగో ఈ అమెరికా ప్రెసిడెంట్ను చైనా ప్రెసిడెంట్ అట్లనే చేస్తాండ్రు. ముచ్చటేందో మీకు సమజ్ కాలేదని నాకు అర్థమైంది. క్లియర్గా చెప్తా ఇందాం పాండ్రి. అసలు ట్రంప్ సార్ అంటేనే అంత శిశోరా మనిషి, చిల్లర చేస్తాడు అని పేరున్నది కదా. ఇక ఆ పేరును ఈ తాప కూడా నిలబెట్టుకుంటాడు. నువ్వు చిచోరా చేస్తే నేను సప్పుడే కూకోవాలనా? నేను కూడా గట్లనే చేస్తా. నువ్వు ఒకటంటే నేను రెండంటా అని అనుకుంటా ముంగట పడతాండు. ముచ్చటేంటిదంటే మన ట్రంప్ సారు ఈ దేశాల మీద టారిఫులను 90 రోజులు అయినాక ఎత్తా, అప్పటిదాకా గుండె మీద చేసుకొని ఉండుర్రి అని వాయిదా వేసిండు కదా. ఇక సార్ అట్లా అనగానే మొన్నటి దాకా ఎటమటం అయిపోయి లాస్లో పడ్డ స్టాక్ మార్కెట్లు డింగ్ అనుకుంటా మీదికి లేచినాయి. శుక్రవారం కూడా మంచిగానే లాభాలు పట్టుకొచ్చినాయి. అయితే ఈయన్నే ట్రంప్ సారు వారి మిట్కుడు రోగం బయటపడ్డది. అన్ని దేశాల మీద టారిఫులను వాయిదా వేసిండు కానీ ఒక్క చైనా మీద మాత్రం వాయిదాలు లేవు అని అనుకుంటా ఉన్నాడు. ఇంకా పెంచుతా చూడు అని అనుకుంటా 145% పెంచిండు. ఇక చైనోడేమన్నా చిన్నోడా?
గట్ల నా బిడ్డ నా మీద గంతగనం మంట పెట్టుకుంటావా? నాకు లేవా చేతులు, మాకేయరాదా టారిఫులు అని అనుకుంటా చైనా కూడా అమెరికా మీద వేసింది. ఇక ఇదివరకు 84% ఉన్న ఈ టారిఫ్ను డైరెక్ట్ 125% పెంచింది. అంటే ఇప్పుడు అమెరికా చైనా నడుమ ఈ పన్నులు టారిఫ్ల యుద్ధం నడుస్తుంది అన్నట్టు. ఇక ఇంకో దిక్కు వాళ్ళు పన్నులు పెంచుకుంటుంటే కడమ దేశాలు మాత్రము ఖుషీగా ఉన్నాయి. చైనా మీద అమెరికా, అమెరికా మీద చైనా టారిఫ్లు వేసుకుంటుంటేనే నడుమిట్లో ఉన్న దేశాలు లాభపడుతున్నాయట. అందుకే స్టాక్ మార్కెట్లు కూడా మస్తు లాభాలలో పోతాన్నాయి. అయినా ఎంతకాలం పట్టు, 90 రోజులేనాయే. అటెనక అన్ని దేశాల మీద టారిఫ్లు ఉండుడేనాయే. మళ్ళీ అప్పుడేమవుతుందో స్టాక్ మార్కెట్. ఇక ఇది ఇట్లుంటే బంగారం రేటు మళ్ళీ పిరమే అయింది. శుక్రవారం నాడు కూడా పెరిగింది. ఇక ఇప్పుడు 94,000కి వచ్చిందట. ఇక ఇంత పిరమైనాక నాకు మాటలు అత్తలేదు. ఉంటా మరి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోలో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.